విఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మోదుగల శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు మనకి చంద్రగ్రహణం వచ్చేస్తుంది. చంద్రగ్రహణం అనగానే చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి అన్నది తెలియట్లేదు. గర్భగుడికి వెళ్ళకూడదు అంటుంటారు కొంతమంది. గర్భిణీ స్త్రీలు పని చేయకూడదు, ఏమి కూర్చొని ఉండాలంటుంటారు. స్నానం చేయకూడదు అంటుంటారు. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఒకసారి వివరించేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు కుంభరాశిలో శతభిష నక్షత్రయుక్తముగా జరుగుతూ ఉన్నది. అయితే మామూలుగా చెప్పడం ఏమిటి అంటే, శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు పరిహారం చేసుకుంటే మేలు అనేటువంటిది మాత్రం చెబుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఆదివారము నాడు రాత్రి పౌర్ణమి కూడా అయినది ఆ రోజు. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సినటువంటిది అది. పౌర్ణమి నాడు, నిండు పౌర్ణమి, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అవును గురుగారు. అయితే మనకు చంద్రుడు రాత్రికి అధిపతి ఎప్పుడు కూడా. ఈసారి ఈ చంద్రగ్రహణం ఏర్పడటం అనేటువంటిది ఏమిటి అంటే, చాలా లాంగ్ పీరియడ్గా ఏర్పడుతున్నది. దాదాపు రాత్రి 10 గంటల చిల్లర నుండి 1:30 దాకా, తెల్లవారుజామున 1:30 దాకా ఏర్పడబోతూ ఉన్నది. అయితే ఈ సమయం అంతా కూడా రాత్రిపూట కదా, మనం ఇంట్లో పడుకుంటాము కదా, ఏముందిలే అనుకోవచ్చు. అవును గురుగారు. అయితే మనము పడుకున్నా మన జాతకం పడుకోదు కదా, గ్రహస్థితులు పడుకోవు కదా, అవి మేలుకొని ఉంటాయి కదా. మనము పడుకోవచ్చు, శరీరం అలసి కాసేపు నిద్రపోవచ్చు. కానీ ఈ రోజుల్లో అట్లా కూడా లేదు కదా. ఎంతోమంది యువతులు, అమ్మాయిలు, పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది. రాత్రిపూట మరి సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయి కదా, అవును గురువు, పని చేసుకుంటున్నారు కదా వాళ్ళు. ఒకవేళ చంద్రుణ్ణి చూస్తే వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటాయా? ఇక్కడ చంద్రుణ్ణి చూస్తే దోషము అనేటువంటిది ఉంటుందమ్మా. చంద్రుడు చూడాల్సిన అవసరం ఏముంటుంది? వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, అదే పనిగా ఏం చూడరు. సిటీల్లో ఈ పెద్ద పెద్ద బిల్డింగుల మధ్య కారు ముందు చోటు చూసుకుంటూ, లేకపోతే బండ్లు ముందు చూస్తూ నడుపుతాము, కానీ ఆకాశం వైపు చూస్తూ నడపము కదా. పల్లెటూర్లలో ఆ రాత్రిపూట ఎవరు వెళ్తారమ్మా వాకింగ్కు? వెళ్ళరు. ఎప్పుడు రాత్రి 10 గంటల నుంచి 10:30 నుంచి వస్తున్నది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చంద్రగ్రహణం. అయితే అందుకనే చెప్పేది, అక్కడ మనం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతూ ఉన్నదో, నేను అంటున్న మాట ఇంట్లో పడుకునే వాళ్ళే కాదు, మామూలుగా ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా రాత్రిపూట అటు ఇటు పడి వెళ్తున్నారు కదా ఆడపిల్లలు చాలామంది. వీళ్ళందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. చంద్రుణ్ణి చూడకూడదు, ఏం అవసరం, అదే పనిగా మేమేదో చూస్తాము అని వాళ్ళు ఏదో ఇది పెట్టుకొని అదే పనిగా తీరం ఒడ్డుకు పోయి అక్కడ ఇక్కడ ఏదో చూస్తూ ఉంటారు, అదే పనిగా పోయి. ఇక వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, చూడరాదు అంటాము. నేను చూస్తాను అంటే మనం చెప్పేది ఏముంది? ఒరే ఈ పని చేయొద్దురా, అది మంచిది కాదు అంటే నేను అదే చేస్తాను అనేటువంటి మూర్ఖులు మనం ఏం మాట్లాడలేము. చిన్నపిల్లల తత్వంతో ఉండేటువంటి మనస్తత్వం. కానీ ఎవరు అట్లా ఉంటారని అనుకోకూడదు. మనం చెప్పేది మన ధర్మం చెప్పటం, మంచిది కాదు అనేది చూడకూడదు. అయితే నిందలు పడతారనా గురుగారు? నిందలని కాదమ్మా, వాళ్ళకు కంటి దోషాలు కానీ గర్భదోషాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చంద్రుడు ఏ లగ్నములో ఎవరికి ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. మనస్సు కకావికలమై ఏదో ఇబ్బంది కలిగి, మెదడుకు కొన్ని ఇబ్బందులు కలిగి, ఇలాంటివన్నీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశాలు ఎక్కువ, గర్భదోషాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అందువల్ల చూడొద్దు అంటాం. ఒకటి, ఇక్కడ ఆదివారం రోజు ఏర్పడబోతూ ఉన్నది, ప్లస్ తెల్లవారితే సోమవారం అనంగా, సోమవారానికి చంద్రుడు అధిపతి, సోమవారం నాటికి మేలే,
అవును. ఏమవుతుంది మరుసటి రోజు కాబట్టి అప్పటికి గ్రహణం వీడిపోయి ఉంటుంది, హ్మ్. ఇబ్బంది ఉండదు. కానీ ఆదివారం నాడు సాయంకాలమే చంద్రుడు వస్తాడు కదా, సూర్యుడు అస్తమించంగానే చంద్రుడు బయటికి వస్తాడు. అవును. ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రుడు పట్టబోతున్నాడు అనేటువంటి దానికి ఎప్పుడైతే బయటికి వస్తున్నాడో హ్మ్. ఆదివారం మనం ఏం చెప్తున్నాము, మామూలుగా తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం హ్మ్. నక్షత్రాత్ హరతే పాపం అని చెప్పుకుంటున్నాం. అవును. ఆ నక్షత్రము వలన, వారము వలన, తిథి వలన, తిథి పౌర్ణమి దాని వలన కొన్ని కలిగేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి ఏ రాశి వాళ్లకు ఏమిటి అనేటువంటివి మనం చెప్పుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏమిటి, యోగాలు ఏమిటి అనేటువంటివి కూడా ఉంటాయి. ఒకదాని వల్ల యోగము ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, హ్మ్. రెండు ఉంటాయి. ఆ రెండిట్లో యోగాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది ఆ పరిహారాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. అదే మనకు యోగంగా మలుచుకోవటం. హ్మ్. అంటే ఇబ్బందిని తగ్గించుకుంటే యోగం అవుతుంది. అవును. కొత్తగా యోగాలు అనేటువంటివి రావు. హుహు. ఇబ్బందులను తగ్గించుకోవటం. ఎలా హుహు. తగ్గించుకోవటము? స్మరణ మాత్రేన. హ్మ్. ఎవరైతే మనకు ఒక వ్యక్తి ఇబ్బంది పెడతాడు వాడు అని అన్నప్పుడు మనము పలకకుండా ఉండి అటువైపు తిరిగిపోతే అతనికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం. హ్మ్. ఇబ్బంది పెడతాడు అనేటువంటి వాడిని ఇంటికి పిలిచి, నాయనా కాఫీ తాగు, ఏదో కలిసి ఉందామంటే, ఏదోలే నన్ను పిలిచినాడు కదా, కాఫీ ఇచ్చినాడు కదా, నన్ను పలకరించినాడు కదా, పోనీలే ఎందుకు నేను చెడుపు చేయడం అని అనుకుంటాడా లేదా? అవును. అనుకుంటా. అలా అనుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్రహాలకు మనము అనుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం అనేది హుహు. ఉంటుంది. అందుకని చిన్న పిల్లలు, పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, హ్మ్. వాళ్ళు వాళ్ళ యొక్క జాతక ప్రకారముగా కూడా ఏమైనా దోషాలు ఉంటే పిల్లల్లో కొన్ని మానసికమైనటువంటి మనకు తెలియకుండా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళే బయటికి పోయి చూస్తారా చంద్రుణ్ణి అంటే చూడరు. హ్మ్. కానీ ఆ సమయం అనేటువంటిది చిన్న పిల్లల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఆహా! అందువలన పిల్లల తల్లులు ఎవరు బయటికి వెళ్లకుండా ఉండటము, హ్మ్. సాయంకాలము 6 గంటల నుండే బయటికి వెళ్లకుండా ఉండటము, హుహు. గర్భవతులు బయటికి వెళ్లకుండా ఉండటము, ఇవి పాటించాలి. హ్మ్. అలాగే మన మగవాళ్ళల్లో అయినా చంద్రుడు ఎక్కడైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్లకు బయటికి వెళ్ళకూడదని చెప్పము, కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆలోచన విధానములో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హుహు. అవి చూసుకుంటే వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్లకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని, నాకు ఎలా ఉంటుంది గురువుగారు అంటే ఒక్కొక్క వ్యక్తికి ఏమిటో చెప్పగలుగుతాం. అవును. రాసి ఉంది కదా, రాసి అంతా ఒకటే కదా సరిపోతుందిలే అంటే కాదు. లగ్నం ఇంపార్టెంట్. అలా లగ్నం అనేది ఇంపార్టెంట్. హుహు. లగ్నం నుంచి నీకు ఎన్నో స్థానంలో అవుతున్నది హ్మ్. అనేది ఆలోచన చేయాలి. హుహు. అది ముఖ్యమవుతుంది కాబట్టి అది చూసుకొని జాగ్రత్తలు చేసుకుంటే ఎవరికి వాళ్ళు మేలు జరుగుతుంది. ఏది ఏమైనా అందరూ చేసుకోవాల్సింది ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, చంద్రుడి యొక్క చంద్రగ్రహణము కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యము, చంద్రుడికి సంబంధించినటువంటి లోహం ఏమిటి? వెండి. హ్మ్. చంద్రుడికి సంబంధించి అవును. ముత్యము హ్మ్. దానం ఇవ్వటము, లేదా వెండి దానం ఇవ్వటము, లేదా బియ్యము కొంచెం దానం ఇవ్వటము, హుహు. ఇలాంటివి చేసుకోవాలి. హుహు. ఊరికే వెండి దానాలు అన్నీ ఇమ్మంటారు వీళ్ళు, మేము ఎక్కడ చేస్తాము, మాకు అంత శక్తి లేదు. శక్తి లేని వాళ్ళు బియ్యం దానం చేస్తారు. హుహు. శక్తి ఉన్నవాళ్ళు వెండి ముత్యము దానం చేస్తారు. హ్మ్. అలా చేస్తే వీళ్లకు జీవితంలో ఏమిటి అంటే 7 జన్మల పుణ్య ఫలం అనేటువంటిది దక్కుతాయి గ్రహణ సమయంలో చేస్తే అనేది హుహు. ఉన్నది శాస్త్రంలో. హుహు. అవి చేసుకోవటానికి పుణ్యఫలం గురించి ఆలోచన, పోతుంది అని బాధపడితే కాదు, వచ్చే పుణ్యం గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు. చూసారు కదా వ్యూవర్స్, ఇలాగే మీకు ఏదైనా మీ రాశి ఫలాల్లో కానీ ఇంకా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురువుగారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ పల్లవి.